శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 37వ అధ్యాయం. ఋషివాక్కు. ఆర్షంతి వాచో హృదయాద్గురుద్ఘం త్వాం పారదృశ్వానమనువ్రతాన్మే ఋషిస్తుతాస్తాస్య తథా ప్రసారా ఘృతస్య ధారా అభిచాకశీమి. అన్నింటినీ చూసే విశాల దృష్టిగల నా గురుదేవులను ధ్యానిస్తూ ఉంటే నా హృదయంలోంచి వాక్కులు పెళ్ళుబుకుతున్నాయి. అవి ఋషుల ప్రశంసలతో కూడి ఉండటం వల్లను, అనేక విధములుగా ప్రసరిస్తూ ఉండటం వల్లను ఘృతధారలు అంటే నేతిధారలు, అమృతధారలు లాగా ఉన్నాయి. అనగా వేదమంత్రాలతో ఋషులు హోమం చేస్తున్న ఆజ్యధారలు ఆ పరమాత్మను సంతోషపెట్టినట్టుగా ఈ స్తోత్రం మీకు ప్రీతిపాత్రమవుతోంది. మరియు అవి అనేక విధాలుగా సారవంతాలై, వేదాల వలె ప్రశస్తాలై ఘృతధారలలాగా ఉన్నాయి. నేనైతే మంత్రద్రష్ట అయిన ఋషిలాగా ఆ వాక్కులను గమనిస్తూ ఉన్నాను. ప్రోత్సాహం. గాణగాపుర యాత్ర చేయాలని సంకల్పించారు స్వామీజీ. దారిలో ఉన్న పండరీపుర విఠలనాథుణ్ణి దర్శించి గాణగాపురం చేరారు స్వామీజీ. అందరు దేవతలు స్వామీజీకి సమానమే అయినా దివ్యనామ సంకీర్తనలో పాండురంగ విఠలుడి పేరు వచ్చేసరికి స్వామీజీ ఉత్సాహం వేరు. స్వామీజీ భక్త్యావేశంలో ఉచ్చైస్వరంతో విఠలనామం చేస్తూ ఉండే అందమే వేరు. ఆ ప్రియదైవం విఠలనాథుణ్ణి దర్శించి అద్భుత దత్తక్షేత్రమైన గాణగాపురం చేరిన దగ్గర నుంచి స్వామీజీ గంభీరంగానే ఉన్నారు. మహారాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ దత్తాత్రేయ క్షేత్రం గాణగాపురం. భీమా, అమరజావ నదుల సంగమ స్థానంలో ఉన్న ఈ కుగ్రామం శ్రీ దత్తాత్రేయుల అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి యతీశ్వరుల వల్ల మహాక్షేత్రమైంది. పండరీపురానికి దగ్గరలో ఉన్న ఈ గాణగాపుర క్షేత్రం భూత ప్రేత పిశాచ నివారణకు పేరెన్నికగన్నది. శ్రీ నరసింహ సరస్వతి యతీంద్రులు అవతారం చాలించుకుని ఇప్పటికి 500 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ మహాక్షేత్రంలో అనుదినం ఏవో వింతలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ నృసింహ సరస్వతి యతీంద్రుల పాదుకలే ప్రధాన ఆరాధ్యమూర్తులు. ఆ పాదుకలకు ఒక చిన్న ఆలయం ఉంది. ఆ చిన్న ఆలయం వెలుపల పెద్ద రావి చెట్టు ఉంది. దెయ్యాలు మొదలైనవి పట్టినవారు, పిచ్చి పట్టినవారు ఈ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారు. అప్పుడు దయ్యాలు, పిచ్చి వదిలిపోతాయి. అలా దయ్యాలు వదిలినాకే పాదుకాలయంలోకి ప్రవేశించగలుగుతారు ఆ వ్యక్తులు. అప్పటిదాకా లోపలికి అడుగు పెట్టలేరు. రోజూ 100ల కొద్దీ జనం ప్రదక్షిణాలు చేసే ఆ మహావృక్షం దగ్గర నిలబడ్డారు స్వామీజీ. ఆ ప్రదేశమంతా దత్తస్మరణలతోనూ, దెయ్యాలు పట్టిన వారి, పిచ్చెక్కిన వారి అరుపులతో రణగుణధ్వనిగా ఉంది. కానీ స్వామీజీకి మాత్రం ప్రపంచమంతా నిశ్చలంగానూ ప్రశాంతంగానూ ఉంది. ఆ స్థలం, ఆ తరంగాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఆ ఆనంద పరిపూర్ణత వల్ల అంతరంగం నిస్తరంగ నిశ్చలంగా ఉంది. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఒక తరంగం ప్రవేశించింది. దత్తాత్రేయ ప్రతిష్టకు సమయం వచ్చింది అని. ఈ తరంగం వచ్చి రావటంతోటే ఎదురుగా ఉన్న మహావృక్షం మాయమైపోయి అంతకన్నా పెద్ద ఆకారం గల యోగి ఒకరు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన కేదారంలోనూ, క్షీర్భవాని ఆలయంలోనూ కనిపించిన యోగే. స్వామీజీ ఆదరంగా ఆయన వంక చూశారు. ఆయన ఆప్యాయంగా స్వామీజీ వంక 6 కళ్లతో చూస్తున్నారు. నువ్వు నా దగ్గరకు వచ్చావుగా, నేను నీ దగ్గరకు వస్తాలే అన్నారా యోగి. స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడుతూనే బఠానీ గింజలు వేసుకుంటున్నట్టుగా పిశాచాలను, బ్రహ్మరాక్షసులను ఒక పక్క ఉన్న నోట్లో వేసుకుంటూ ఉన్న ఆ పెద్ద ఆకారాన్ని చూస్తూ ఉన్నారు స్వామీజీ. స్వామీజీ కళ్ళల్లో ఆశ్చర్యం లేదు. నోట్లో పడ్డ ఆ పిశాచాలు ఏమవుతున్నాయా అని చూస్తున్నారు స్వామీజీ. అవి సరాసరి ఆయన జీర్ణకోశంలోకి వెళుతున్నాయి. వెళ్ళి అక్కడ జఠర స్థానంలో జాజ్వల్యమానంగా జ్వలిస్తున్న మణిపూరాగ్ని శిఖలలో దగ్ధమై పవిత్ర ఆకారాలతో వెలువడుతున్నాయి. చూశావా, ఇదీ పద్ధతి అన్నారాయన. బాగుంది అన్నారు స్వామీజీ. బాగుండటమేమిటి, నీకు కూడా ఈ పని చేసి పెడతాను నేను, తీసుకెళ్తానంటున్నావుగా అన్నారాయన.
ఊరికే ఆలోచన వచ్చింది అన్నారు స్వామీజీ. ఊరికే ఆలోచనలు రమ్మన్నా రావు నీకు. నీకు సంకల్పం వచ్చిందంటే అదయిపోతుంది. మీ అమ్మ చెప్పలా అన్నారాయన. స్వామీజీ మౌనంగా ఊరుకున్నారు. కొంచెంసేపు ఆగి ఆయనే మళ్ళీ అన్నారు. అప్పుడు వదిలించిన దెయ్యాలను కొద్ది నిమిషాలు నీ ఒంటి మీద పెట్టుకోవటం, తరువాత చెట్లకు కట్టేయటం, ఆ చెట్టెండిపోయేదాకా ఆ జీవి కొట్టుకుంటూ ఉండటం, ఈ శ్రమంతా నీకు ఉండదు. నీ శరీరానికి ఇప్పటికే పని ఎక్కువైంది. ఇంకా చాలా పని ఉంది. అవును, ఒక తలకాయతో ఈ పని చేస్తున్నారు కదా, మిగిలిన 2 తలకాయలతో ఏం చేస్తారు మీరు అన్నారు స్వామీజీ ఏదో గుర్తు వచ్చినట్లు. నాకు 3 తలకాయలెక్కడున్నాయి, ఉన్నది ఒక్కటే అయితే అన్నారాయన చిరుకోపంతో. పోనీలేండి, తక్కిన 4 చేతులు ఎక్కడ దాచారు అన్నారు స్వామీజీ. ప్రశాంతి, వేదము, జపము, నాదము ఇవి లేని వాళ్లకు అవి చూపిస్తాను. నీకు చూపటం దేనికి? ఇంకా త్రిపుటులను దాటవలసిన వారికి త్రిశూలం చూపుతాను. ఇంకా కాలాన్ని దాటవలసిన వారికి చక్రం చూపిస్తాను. నీకెందుకవి అన్నారాయన. మరి 3 తలలెందుకు చూపిస్తున్నారు? పాపాలు మింగటం పని నేను చూసుకుంటాను. మిగిలిన 2 పనుల కోసం నువ్వు బాగా తిరుగు అని చెప్పటానికి అన్నారాయన నొక్కి నొక్కి మాట్లాడుతూ. అసలు ఉన్నది ఒకటే అంటున్నారుగా అన్నారు స్వామీజీ. నీకు నా తలకాయలంటే ఎక్కిరింతగా ఉందిలేవయ్యా మరీను అనేసి చటుక్కున మాయమైపోయారు యోగి. మళ్లీ రావి చెట్టు, భక్తుల కోలాహలం యథాప్రకారంగా సాగిపోతున్నాయి. స్వామీజీ గుడి లోపలికి వెళ్ళి నరసింహ సరస్వతి పాదుకలకు అర్చన చేశారు. కూడా వచ్చిన భక్తులందరికీ ఆ ప్రసాదం ఇచ్చారు. ఆ రాత్రి బసలో ఏకాంతంగా పడుకుని ఉన్నారు స్వామీజీ. ధ్యానము అది ఏమీ లేదు. ఒట్టిగానే పడుకుని ఉన్నారు. నిద్ర లేదు, ఆలోచనలు లేవు. ఒట్టిగా ఇంటి కప్పుకేసి చూస్తున్నారు. కొంతసేపైనాక నక్షత్రాలు కనిపించసాగాయి. ఇంటి కప్పు కనిపించటం లేదు. నల్లటి ఆకాశం, చుక్కల వంటి నక్షత్రాలు. క్రమంగా ఆ నక్షత్రాలు కొంచెం పెద్దవైనాయి. అవి కదులుతున్నాయి. నియమితమైన వృత్తాలలో అవి తిరుగుతున్నాయి. ఇంతలో ధ్రువ నక్షత్ర ప్రాంతంలో ఏదో ఒక ప్రత్యేకమైన తెల్లని వెలుగుముద్ద కనిపించింది. కొంతసేపటిదాకా అది కదులుతోందో లేదో తెలియలేదు. తరువాత అది సూటిగా కిందికి దిగుతోందని తెలిసింది. ఇంతలో సప్తర్షి మండల ప్రాంతాలలో నుంచి మరో వెలుగుముద్ద కదిలి వస్తోంది. కొంత దూరం వచ్చాక ఈ 2 వెలుగుముద్దలు ఒకదాని పక్క మరొకటి చేరాయి. ఆ సమయానికి స్వామీజీ చటుక్కున లేచి కూర్చుని తల ఎత్తి చూడసాగారు. కొద్ది క్షణాలలో ఆ 2 వెలుగుముద్దలు బాగా దగ్గరకు వచ్చినాయి. అప్పటికా వెలుగులలో ఏవో మానవాకారాలు ఉన్నాయనిపించింది. వెలుగులు మరింత దగ్గరగా వచ్చాయి. స్వామీజీ లేచి నుంచుని చేతులెత్తి తలపై అంజలి ఘటిస్తూ నారద భరద్వాజులకు స్వాగతం, శుభాగతం అన్నారు. అప్పటికి ఆ దివ్యర్షుల మనోహర రూపాలు విస్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వామీజీకి ఒకంత పై ఎత్తుకు వచ్చాక అక్కడ ఆకాశంలోనే ఆగిపోయారు దివ్యర్షులిద్దరూ. నీ సంకల్పాన్ని అభినందించడానికి వచ్చాం అన్నారు వారు. వారు కూడా మనస్తరంగ భాషలోనే మాట్లాడుతున్నారు. నారద మహర్షి, సృష్టి ప్రారంభ దినాలలో అఖండ ప్రాణశక్తిని జీవుల శరీరాలలో నిబంధించటానికి మా నాయనగారు పడ్డ శ్రమ చూశాం మేము. ఇవాళ ఆ స్థాయిలో ఉండి ఈ స్థాయిలో పనిచేయటానికి నువ్వు పడుతున్న శ్రమ చూస్తున్నాం. దుష్కరమైన పని చేస్తున్నావు, సంతోషంగా ఉంది. భరద్వాజ మహర్షి, వేదముల అనంతత్వాన్ని దర్శించటానికి నేను పడ్డ శ్రమ ఇంకా గుర్తుందయ్యా నాకు. కాని నీ శ్రమ మరీ కఠోరమైనది. నువ్వు అసిధారావ్రతం చేస్తున్నావయ్యా. స్వామీజీ, దివ్యర్షులారా, మీ ఆశీస్సుల వల్ల ధన్యుడినవుతున్నాను. కాని నిజంగానే అనుక్షణ సంకటంగా ఉంది. ఏ పని చేద్దామన్నా 1కి 100 సార్లు వెనక ముందు చూసుకోవలసి వస్తోంది. నారద మహర్షి, అవును, అదంతే. దోషం లేకుండా పని అనేదే ఉండదు. భరద్వాజ, అవును, అంతే. నారదుడు, ఆదిపూజ్యుడైన గణపతి ద్వారా శక్తి ప్రదర్శన జరిగింది. ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. ఈయన మనల్ని ఆదుకోగలడు, ఇక ఈయన చెప్పినట్లు నడుచుకుందాం అనే ఉత్సుకత వచ్చింది వాళ్లల్లో. యోగోపదేశ విధానాల గురించి నీ పరిశోధనలు కూడా చివరికి వస్తున్నాయి.
ఇక వాళ్ళని విజ్ఞాన మార్గంలోకి తిప్పాలి. తరుణం వచ్చింది. భరద్వాజ: అవును, మిగిలిన నీ 2 తలలు ఇప్పుడు ఆ పని చెయ్యాలి. నారదుడు: చిన్నప్పటి నుంచి సాగుతున్న నీ ఆత్మోపాసనను ఇక బయట పెట్టవచ్చు. ఎలాగా భూప్రదక్షిణం కూడా దగ్గరకు వచ్చింది కదా. స్వామీజీ: దివ్యర్షి, అక్కడే వెనక ముందు చూస్తున్నాను. సంప్రదాయం విషయంలో బుద్ధిభేదం పుట్టించినట్టవుతుందేమో అని. నారదుడు: ఆ సందేహం అక్కరలేదు. భూమి యొక్క వ్యవస్థితి గురించి మన పిల్లలనేకులు బుద్ధి పెట్టటం లేదు. తలస్పర్శి అయిన ఆలోచన లేకుండా చేసే నిర్ణయం మూలచ్ఛేదకమవుతుందని వాళ్ళు గ్రహించటం లేదు. మనం చూస్తూ ఊరుకుంటే ఎట్లా? స్వామీజీ: ఏమైనా పరంపరానుగతమైన సంప్రదాయాన్ని గౌరవించాలి కదా. నారదుడు: దానికి మీ అమ్మ ఇచ్చిన మంత్రం ఉందిగా. స్వామీజీ: తమ ఆజ్ఞ. నారదుడు: ఆజ్ఞ ఏముంది మహర్షి, అది నీ సంకల్పం. త్రిజగత్ కళ్యాణ సంకల్పం. ఉన్నది ఒకటే సత్యస్థితి. దాని సంక్షోభమే విశ్వశక్తి. శక్తి యొక్క సాంద్రీకరణమే రూపకల్పన. ఈనాటి మానవజాతి రూపాన్ని విశ్లేషించి శక్తిని వెలువరించి నాశనం వైపు ప్రయాణం చేస్తోందే తప్ప శక్తిని సాంద్రీకరించి రూపాన్ని సృజించే విద్య వైపు దృష్టి పెట్టడం లేదు. ఉన్న శక్తి యొక్క తత్వస్థితిని దర్శించే యత్నం అసలే చేయటం లేదు. ఇది చూస్తూ ఊరుకోవలసిన పరిస్థితి కాదు. భరద్వాజ: ఇంతవరకు నీవు నిర్మించుకుంటూ వచ్చిన భక్తి మార్గంలో విజ్ఞానపు మణిశిలలు దిమ్మిస చేసి ఆ బాటను రాచబాట చెయ్యి మహర్షి. అప్పుడు ఆ బాటలో రథాలను పరిగెత్తించవచ్చు. నారదుల భావం ఇదే. నారదుడు: నేను భక్తి సూత్రాలు రచించాను. మా అమ్మ దగ్గర సుమేరు విద్యను గ్రహించి వీణాదండ విద్య ద్వారా నాదలయ యోగం లోకానికి అందించాను. కానీ నా పేరే నారదుడు, అంటే జ్ఞానదుడు. ఈ 3 కలిసి సాగాలనేదే నా అనుభవ సిద్ధాంతం. స్వామీజీ: జ్ఞాన ప్రచారం కొంచెం పెంచమంటారు, అంతేనా? నారదుడు: మా భరద్వాజుడు చెప్పాడే, ఆ రాచబాటను భూమంతటా పరచమంటున్నాను. స్వామీజీ: ఆజ్ఞ. నారదుడు: అక్కడే ఉంది చిక్కు. నీ గణపతి అగ్నిస్వరూపుడు. ఆ అగ్నిపాసన ప్రచారానికి లొంగేది కాదు. నీ సూక్ష్మోపాసన శ్రీవిద్య. అది రహస్య విద్య, అందరికీ అందదు. ఇక మిగిలిందేమిటి? నువ్వే. నిన్ను నువ్వే బయట పెట్టుకోవాలి. అప్పుడు అందరూ నీ ఉపాసన చేస్తారు. నువ్వే సులభ సాధ్యుడివి. సులభంగా అందటమే పనిగా పెట్టుకు కూర్చున్నావు కదా. భరద్వాజ: మరో మాట మహర్షి, ఎవరం చేసినా జ్ఞానాన్ని 2 మార్గాలలో ఉపదేశించగలం. యోగ మార్గం, ఉపనిషన్ మార్గం. ఈ రెంటికి పునాది కర్మ మార్గం అనబడే భక్తి మార్గం. మరి ఈ యోగ జ్ఞానాలు బోధించేటప్పుడు నీకొక చిక్కు ఉంది. నువ్వెవరికి చెప్పబోతున్నావో వారు గురువు ఏది చెబితే అది ప్రమాణమే అన్న విశ్వాస పరిపూర్ణులు కారు. వారికి హేతువులు, ప్రమాణాలు 2 చూపుతూ ఉండాలి. నాకీ విద్య మా అమ్మ చెప్పింది, మా వెంకమ్మత్త చెప్పింది అంటే అది సౌకర్యంగా ఉంటుందా? నారదుడు: హేతువులు, ప్రమాణాలు మాత్రమే కాదు, అనుభవాలు కూడా రుచి చూపించాలయ్యా. స్వామీజీ: అలా అయితే మా అమ్మగారి గురుమూర్తి, ఆది గురువు, గురు సంప్రదాయ ప్రవర్తకుడు దత్తాత్రేయుడే ఈ యుగానికి తగిన ప్రామాణిక గురుమూర్తి అనిపిస్తోంది. నారదుడు: ఆరాధ్య దైవం కూడాను. భరద్వాజ: మానవులకందని దేవతామూర్తులను గురువులుగా, దైవాలుగా చూపేదానికంటే మానవుల కోసం మానవుడై పుట్టి శిష్య పరంపరను తయారు చేసిన దత్తాత్రేయుడి ఉపాసన ఉత్తమం. అంతేకాక ఆయనలో విష్ణువంశ ఉన్నది కనుక అర్చించేవారికి అర్థసిద్ధి ఉన్నది. రుద్రాంశ ఉన్నది కనుక ఆశ్రయించిన వారికి పాప సంహరణం అవుతున్నది. బ్రహ్మాంశ ఉంది కనుక జ్ఞానదర్శనం లభిస్తున్నది. ఈ 3 సమాహారం వల్ల ఉపాసకులకు ఆత్మసిద్ధి అవుతున్నది. ఇలా సర్వసిద్ధి ప్రదాత అయిన గురుమూర్తిని భూప్రజలకు పరిచయం చేయటమే ఇప్పటి కర్తవ్యం. ఇది సులభమైన ఉపాసన. ఇది ఈ కాలానికి తగిన ఎన్నిక. స్వామీజీ: నా దగ్గర ప్రచార విధానంలో భగవద్గీతా ప్రవచనం లేదు, ఉపనిషద్బోధ లేదు, వివిధ వాదాల పరామర్శ లేదు.
నారదుడు: విశేష రక్షకుడు జ్ఞానదాత అయిన దత్తుడి ఉపాసన అన్నింటికీ చాలు. అది సులభ మార్గం. భరద్వాజ: అవును, అది అడుగున ఉన్నవారు అందుకోవటానికి సులభమే, పైకెక్కేవారికి మెట్లు చూపించటానికి సులభమే. మొత్తం మీద ధర్మ ప్రచారానికి అనుకూలం. దత్తాత్రేయుడు సర్వశక్తి సమన్వయ స్వరూపుడు, గురుతత్వ సంప్రదాయానికి ఆది పురుషుడు. నారదుడు: అది నీకు ఆత్మోపాసన. స్వామీజీ: ఆ మాట ఎందుకులేండి. భరద్వాజ: మనం దాచినా అది క్రమంగా బయటకు వస్తుంది. నారదుడు: ఇక భూమంతా సంచరించు, ఆశ్రమాలు స్థాపించు. నీ అగ్నిలో గణపతి కూర్చుని ఉంటాడు. నీ ఆశ్రమాలను, భక్తులను ఆయన రక్షిస్తూ ఉంటాడు. అర్చనలో అంబిక అధిష్ఠించి ఉంటుంది. ఐహికాముష్మిక సంపదలనిచ్చే పని ఆ తల్లి చూసుకుంటుంది. ప్రచారంలో దత్తాత్రేయుడు కూర్చుంటాడు. పాపహరణం, భూతప్రేత నివారణం, జ్ఞానదానం, ఈ పనులు ఈయన చూసుకుంటాడు. నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు చాలు. స్వామీజీ: దివ్యర్షులారా, నరజాతి క్షేమమే నారదుల దీక్ష. వేదసారమైన వాజముల ద్వారా, అనగా యజ్ఞముల ద్వారా, అన్నముల ద్వారా జీవులను పోషించటమే భారద్వాజుల తపోవేగానికి ఫలం. ఇట్టి మహనీయుని గోత్రంలో నేను జన్మించటమే నా అదృష్టం. మీరిద్దరూ స్వయంగా వచ్చి ఇలా నా కష్టసుఖాలలో పాలు పంచుకుని ఆశీర్వదిస్తున్నారంటే నా శ్రమ చరితార్థమవుతోందని, నా కృషి సఫలం కాబోతోందని భావిస్తున్నాను. నారదుడు: మహర్షి, సాధుపురుషులకు వినయం సహజ అలంకారం. మాబోటి వృద్ధులకు చెప్పిన మాటే చెప్పటం వయోధర్మం. నీ సిద్ధులు ఇంకా కొన్ని ప్రకటన కావలసి ఉన్నాయి. మీ అమ్మ ఉపదేశించిన మంత్రాల ఫలితాలు కూడా ఇంకా మానవజాతి అనుభవానికి రావలసి ఉంది. మేం చూసి సంతోషిస్తూ ఉంటాము. మహర్షి, నీకు జయమగుగాక. నారదుడు భరద్వాజుడు: విశ్వమునకు కళ్యాణమగుగాక. ఓం ఓం. స్వామీజీ: ఓం. స్వామీజీ మళ్ళీ శిరస్సున అంజలి ఘటించి చూస్తూ ఉండగా నారద భరద్వాజులు వచ్చిన మార్గాన్నే స్వస్థానాలకు వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ పైకప్పు కనిపించసాగింది. నిలబడి ఉన్న స్వామీజీ కృష్ణాజినం మీద పద్మాసనంలో కూర్చుని ఆత్మానుసంధానంలో మునిగిపోయారు. పనిముట్టు. ఈ గాణగాపుర యాత్ర జరిగిన కొద్ది రోజులకే మద్రాసు పర్యటన జరిగింది. ఆ పర్యటనలో 1975 జనవరి 29వ తారీఖున సాయంత్రం స్వామీజీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకోవటానికి చాలామంది పెద్ద మనుషులు వచ్చారు. వచ్చిన వారి పేర్లన్నీ రాసి కార్యకర్తలు స్వామీజీకి ఇచ్చారు. ఆ పేర్లలో సికే రాజారాం నాయుడు గారు అనే ఆయన్ని ముందు రమ్మన్నారు స్వామీజీ. ఇది చాలామందికే గాక ఆ పెద్ద మనిషికి కూడా ఆశ్చర్యమైంది. ఎందుకంటే నిజానికి ఆయన బాగా ఆలస్యంగా వచ్చాడు. ఆయన పేరు జాబితాలో మధ్యలో ఎక్కడో ఉంది. సరే, స్వామీజీ పిలిచాక తిరిగే ఉంది. ఆయన గది లోపలికి వెళ్ళాడు. ఆ గది చీకటి గదిగా ఉంది. కిటికీ తలుపులు కూడా వేసి ఉన్నాయి. చీకటి గదిలో స్వామీజీ రూపం మాత్రం రేడియం అక్షరాలలాగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కాంతి విచిత్రంగా ఉంది. అది పూర్తిగా చర్మపు రంగు కాదు. నిశ్చలమైన కళ్ళు, గంభీరమైన ముఖం, గుబురు గడ్డం, కాషాయ వస్త్రం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజారాం నాయుడు గారు పళ్ళు పూలు ఇచ్చి నమస్కరించాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ కూర్చోమని సంజ్ఞ చేశారు. ఆ నవ్వు మరింత సమ్మోహనకరంగా ఉంది. ఆ నవ్వులో మరింత విశేషమైన కాంతి ఏదో ఉందనిపించింది. రాజారాం గారు ఇంకా తన్మయత్వంలో ఉండగానే, ఏం కావాలి అన్నారు స్వామీజీ. ఆయన ఏ కోరికతోనూ వచ్చినవాడు కాదు. ఇదే మొదటిసారి రావటం. ఇలా అడుగుతారని తెలీదు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా స్వామీజీ దగ్గర ఉన్న స్థానిక కార్యకర్త ఒకరు వచ్చి ఇలా చెప్పాడు. వీరు రాజారాం నాయుడు గారిని, ఈ ఊళ్ళో పెద్ద మనిషి. రేపు పాదపూజ కావాలని అడిగారు. రేపటికి అవకాశం లేదు. ఇప్పటికే చాలామంది పాదపూజల వాళ్ళు ఉన్నారు. రేపు శ్రీచక్రార్చనకు తమరు. కార్యకర్త అర్ధోక్తిగా నీళ్లు నవ్విలాడు. ఆ రోజు అప్పటికి 7-8 మంది వచ్చి శ్రీచక్రార్చన చేయించుకుంటామని అడిగారు. వీల్లేదన్నారు స్వామీజీ. అందువల్ల ఆయన అర్ధోక్తిగా ఆగిపోయాడు. అలాగే చేద్దాం అన్నారు స్వామీజీ. ఈయన కోసమే ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా ఉంచాం
అన్నట్టుగా ఉంది స్వామీజీ ధోరణి. సరే, ఏర్పాట్లు చూసుకోండి అని విభూతి ప్రసాదం ఇచ్చారు స్వామీజీ. బయటకు వచ్చిన రాజారాం గారు అక్కడి కార్యకర్తలైన రఘోత్తం గారితో, జోషి గారితో ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు అంతకుముందు స్వామీజీ గురించి, ఆయన పద్ధతుల గురించి ఏమీ తెలీదు. ఇంతలో స్వామీజీ కార్యకర్తలతో ఒక మాట చెప్పారు. ఆయన దగ్గర నుంచి డబ్బేమీ తీసుకోవద్దు. ఆయన పూజకు కాసిన పూలు తెస్తే చాలు, అన్నీ మన దగ్గరే ఉన్నాయి అని. ఆ రోజుల్లో స్వామీజీకి ఇష్టమైన రోజున ఎవరో ఒకరి పేరుతో మాత్రమే శ్రీచక్ర పూజ చేసేవారు. సద్యఫలప్రదమైన ఆ శ్రీచక్ర పూజ తమ పేర చేయించుకోవాలని ఎందరెందరో వెంటపడుతూ ఉండేవారు. అది రాజారాం గారికి ఇంత సులభంగా దక్కటమేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. స్వామీజీ బస చేసి ఉన్న చంద్రరావు గారి ఇంట్లో ఆ మర్నాడు శ్రీచక్ర పూజ జరిగింది. ఆ పూజకు 10-15 మంది వేద పండితులను, సుప్రసిద్ధులైన ట్రిచీ సోదరుల సంగీత కచేరీని కూడా స్వామీజీయే స్వయంగా చెప్పి ఏర్పాటు చేశారు. స్వామీజీ ఇంత ఘనమైన ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు. స్వామీజీ దాదాపు 3 గంటల సేపు పూజ చేశారు. పూజ కాగానే రాజారాం గారిని, ఆయన భార్యను వచ్చి పాదపూజ చేయమన్నారు స్వామీజీ. ఇది మరీ ఆశ్చర్యం. ఆ రోజు పాదపూజల వారి పట్టి పెద్దదిగా ఉంది. అందులో రాజారాం గారి పేరు లేనేలేదు. అయినా వీరిని పాదపూజ చేయమన్నారు. వీరు చేశారు. మరో 2 పాదపూజల తరువాత మిగిలిన పాదపూజలన్నీ రద్దుపరిచేశారు స్వామీజీ. స్వామీజీ తనకింత ప్రత్యేకత ఎందుకు ఇస్తున్నారో రాజారాం గారికే తెలియలేదు. కానీ ఆయనకు మాత్రం స్వామీజీలో కానీ, ఆయన పూజలో కానీ ఏమీ ప్రత్యేకమైన ఆకర్షణ కనపడలేదు. వీలుగా ఉన్నప్పుడు ఒకసారి మైసూరు ఆశ్రమానికి రండి అని ఆదరంగా ఆహ్వానించగా మర్యాద కోసం సరే అని సెలవు పుచ్చుకొని ఇంటికి వచ్చేసి తన పనుల్లో పడిపోయాడు రాజారాం గారు. రాత్రి దాకా మళ్ళీ ఆ ధ్యాసే లేదు. రాత్రి ఇలా కునుకు పట్టింది. అలా కలలోకి వచ్చారు స్వామీజీ. ఆ రావటం తెల్లారేదాకా వదిలిపెట్టలేదు. మధ్యలో అనేకసార్లు మెలకువ వచ్చింది. ఇంత తీవ్రమైన స్వప్న దర్శనానికి ఆశ్చర్యం కలుగుతూనే ఉంది. మళ్ళీ పడుకోగానే మళ్ళీ ఆ దర్శనమే కలుగుతూ ఉంది. ఆ మర్నాడు కొందరు స్నేహితులు ఆయనకు ఫోను చేశారు. నిన్న నువ్వు వెళ్ళి స్వామీజీని చూసి వచ్చావుట కదా, ఇవాళ మేము వెళదాం అనుకుంటున్నాం, నువ్వు కూడా రా అని. నేను చూసేశానుగా, మీరు వెళ్ళి రండి అని ఫోన్ పెట్టేశాడు ఆయన. ఆ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేసరికి ఇంట్లో వంటవాడు వచ్చి, కొంచెం ఆగండి, ఇంకా మాంసం కూర తయారవ్వలేదు, తక్కిన వంటంతా అయింది అన్నాడు. తప్పనిసరి అయితే తప్ప మాంసం లేనిదే నాయుడు గారికి ముద్ద దిగదు. ఎంతసేపు కూర్చున్నా అది తయారు కాలేదు. ఏమి కారణమో తెలీదు కానీ ఇంట్లో ఉన్న 2-3 గ్యాసు బండలు ఉన్నట్టుండి పనిచేయటం మానేశాయి. గతి లేక తిట్టుకుంటూ శాకాహార భోజనంతోనే లేచి వచ్చాడాయన. పొద్దున ఫోన్ చేసిన మిత్రులు మళ్ళీ ఫోన్ చేశారు రమ్మని. నాకు రాత్రే సరిగా నిద్రలేదు, ఇప్పుడు పడుకోవాలి, రాను పొమ్మన్నాడు. వాళ్ళు వదల్లేదు. వాళ్ల కోసం మొహమాటపడి చివరకు వెళ్ళాడు. దాదాపు సాయంత్రం 3 గంటలకు చంద్రరావు గారింటికి చేరారు మిత్రులంతా. అప్పటికి స్వామీజీ ఇంకా పాదపూజల ఇళ్లకు తిరుగుతూనే ఉన్నారట. నిన్న నా కోసం అన్నీ రద్దుపరిచారుగా, అందుకోసం ఇవాళ ఇంకా భిక్షమాని తిరుగుతున్నారు కాబోలు అనిపించింది రాజారాం గారికి. 4:30కు వచ్చిన స్వామీజీ పూర్తిగా అలసిపోయి ఉన్నారు. అయినా ఇంటర్వ్యూల కోసం వచ్చిన వారెవ్వరూ కదలలేదు. ఒక 10 నిమిషాలాగి స్వామీజీ ఇంటర్వ్యూ గదిలోకి వచ్చి, రాజారాంని పిలవండి అన్నారు. మిత్రులను వదిలి వెళ్లటం ఇష్టం లేని రాజారాం గారు వారందరితో కలిసి లోపలికి వెళ్ళాడు. ఒకరి తర్వాత ఒకరు నమస్కారాలు చేస్తూ ఉండగా స్వామీజీ గుప్పిలి ముడిచి, పట్టు అని రాజారాం గారి చేతిలో ఏదో పెట్టారు. ఇంకేం మాట్లాడలేదు. బరువుగా ఉందే ఏదో అనుకుంటూనే గుప్పిలి మూసేసుకుని గది బయటకు వచ్చి అప్పుడు చూసుకున్నాడాయన. విభూతి కుంకుమలు రాసి ఉన్న పంచలోహ గణపతి విగ్రహం అది. ఎందుకో కాని ఆ విగ్రహం మీద రాజారాం గారికి మంచి భక్తి కలిగింది. సరాసరి వెళ్ళి దాన్ని తన పూజామందిరంలో పెట్టాలని గట్టి కోరికగా ఉంది. కానీ స్నేహితులంతా హోటల్కి వెళ్ళి సరదా చేద్దామని పట్టుబట్టారు. దానికి లొంగిపోయి అన్ని కార్లు హోటల్ వైపుకు తిరిగినాయి. కానీ ఆ దారిలో ఏదో చిన్న గోల జరిగిందట. అటు పోవటానికి వీల్లేదన్నారు పోలీసులు. దాంతో కార్లు వెనక్కు తిప్పవలసి వచ్చింది. ఆ సదవకాశం చూసుకుని
ముందు ఇంటికొచ్చేసి విగ్రహం పూజామందిరంలో పెట్టాడు రాజారాం గారు. అప్పుడు ఆయనలో సింహావలోకనం మొదలైంది. నిన్న రాత్రల్లా స్వామీజీ నన్ను ఆవరించేసి ఉన్నారు. ఇవాళ విగ్రహం ఇవ్వదలుచుకున్నారు కాబోలు. బలవంత పెట్టి పిలిపించుకున్నారు. అందుకే ఇవాళ నాకు మాంసాహారం లేకుండా చేశారు. చాలా అలసటగా ఉన్నా నన్ను పిలిచి ఈ విగ్రహం ఇచ్చి ఇక ఎవరికీ ఇంటర్వ్యూలు లేవు పొమ్మన్నారు. తిరుగుదారిలో కూడా నేను హోటల్ సరదాలలో పడకుండా కాపాడారు. ఇన్ని సంఘటనలు వరుసగా కాకతాళీయం కానే కావు. స్వామీజీలో శక్తి ఉంది, సందేహం లేదు. ఈ ఆలోచన వచ్చేసరికి స్వామీజీ గురించి తను విన్నవన్నీ నెమరు వేసుకుని గొలుసుగా పేర్చుకుని చూసుకోసాగాడాయన. సికే రాజారాం నాయుడు గారు మద్రాసులో స్థిరపడిన ఆంధ్రులలో ఒకడు. ఆయనకు మద్రాసులోనూ, కొచ్చిన్లోనూ, కాలికట్లోనూ, పాండిచ్చేరిలోనూ అనేక ఫ్యాక్టరీలున్నాయి. ఇంకా నడివయసులో ఉన్న రాజారాం గారికి ఈ మధ్యే ఒక ఆడపిల్ల పుట్టింది. ఆయనకు ధ్యానయోగంలో ఆసక్తి మాత్రమే కాక ప్రవేశం కూడా ఉంది. రోజూ పూజ, ధ్యానం, అనేక మంది మహాత్ముల సేవ ఇవన్నీ ఉన్న రాజారాం గారికి వ్యాపారం మీదే ప్రధాన ఆసక్తి. 1971లో కొచ్చిన్లో ఉన్న తన ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలో ఈయన ఉండగా ఒక రోజున ఒక ఫోర్మెన్ వచ్చి బయటకు వెళ్ళి వచ్చేందుకు అనుమతి అడిగాడు. ఎందుకయ్యా అంటే తన భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ అని ఖాయమైందని, దానికి వైద్యం చేయించుకునే తాహతు తనకు లేదని, మైసూరు నుంచి వచ్చి ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేవారు విభూతితో క్యాన్సర్లు నయం చేస్తున్నారని విన్నానని, అందువల్ల తనకు కూడా ఆయన ఏదైనా ఉపకారం చేస్తారేమో అని భార్యను తీసుకెళ్లి చూపిద్దామనుకుంటున్నానని చెప్పాడతను. సరే వెళ్ళి రమ్మన్నాడాయన. అతను వెళ్ళి వచ్చాక ఏం జరిగిందని అడిగాడు. అంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడా ఫోర్మెన్. ఈ పేదవాడు భార్యను తీసుకువెళ్లేసరికి ఆలస్యమైపోయిందట. స్వామీజీ ఇంటర్వ్యూలు పూర్తి చేసి లోపలికి వెళ్ళిపోయారట. అందువల్ల కార్యకర్తలు ఇక లాభం లేదని చెప్పారట. ఇతను తన దురదృష్టానికి తనని నిందించుకుంటూ ఉండగా స్వామీజీయే బయటకు వచ్చి ఏం కావాలి అన్నారట. మిరుమిట్లు గొలిపే స్వామీజీ కళ్ళు చూసేసరికి ఏమిటో దుఃఖం పొంగుకొచ్చి ఏమీ మాట్లాడలేక ఇతను అంతకన్నా తీవ్రంగా చలించి కన్నీళ్లు కారుస్తున్న భార్య వంక వేలు పెట్టి చూపి ఊరుకున్నాడట. అప్పుడు స్వామీజీయే జాలిగా చూసి పక్కనే ఉన్న ఒక పండు తీసుకుని దాన్ని మధ్యకు తుంచారట. అలా తుంచగా ఆ పండులో $1 వంటి రూపు ఉన్నదట. అది ఇతనికి ఇచ్చి, ఇక నీ కష్టాలన్నీ పోతాయి, నీ భార్య క్యాన్సర్ కూడా పోతుంది అని చెప్పారట స్వామీజీ. ఈ సంఘటన ఎంతో తృప్తిగా వర్ణించి చెప్పాడు ఫోర్మెన్. అయితే ఆ తర్వాత అనేకసార్లు అతనిని అడుగుతూ వచ్చాడు రాజారాం గారు. తన భార్యకు క్యాన్సర్ పూర్తిగా పోయిందని చెప్పాడు ఫోర్మెన్. చిత్రంగా ఉందే అనుకుని ఊరుకున్నాడైనా. ఆ తర్వాత 2-3 చోట్ల కూడా స్వామీజీ మహత్తుల గురించి చెవిన పడ్డది, కానీ ఆసక్తి జనించలేదు. చివరికి ఈ నెలలోనే తన అన్నగారి ఆప్తమిత్రులైన కేజే జోషి గారు, జేజే చోక్షి గారు ఒక పెళ్లిలో కలిసి తాము మైసూరు ఆశ్రమం నుంచే వస్తున్నామని, అందులో చోక్షి గారికి గుండె జబ్బు రాగా దాని నివారణకు స్వామీజీ బంగారు తాయెత్తు సృష్టించి ఇచ్చారని చెప్పారు. అంతేకాక ఇలాంటి గుండె జబ్బుల కేసులు తీవ్ర స్థితిలో ఉండగా కూడా స్వామీజీ తగ్గించటం తాము చాలాసార్లు చూశామని, ఆ స్వామీజీ త్వరలో మద్రాసు రాబోతున్నారని, అందువల్ల గుండె జబ్బుతో బాధపడుతున్న రాజారాం గారి అన్నగారిని స్వామీజీ దగ్గరకు తప్పక తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు. ఈయన లెక్క చేయలేదు. చెయ్యడని తెలిసిన జోషి గారు వీరి అన్నగారిని తనే తీసుకెళ్లి స్వామీజీకి చూపించటమే కాకుండా ఫోన్ చేసి పోరి ఈయన్ని కూడా స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్ళాడు. జోషి గారి మొహమాటానికి స్వామీజీ దర్శనానికి వెళ్ళిన రాజారాం గారికి వెంటబడి దర్శనం ఇచ్చారు స్వామీజీ. స్వామీజీ శక్తివంతులే అని నిర్ణయించుకుని దాంతో తృప్తిపడి తన వ్యాపార వ్యవహారాలలో పడిపోయాడు రాజారాం గారు. ఈ మాటే మరిచిపోయాడు. 37వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.